హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్. నేనైతే ఇవాళ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. అప్పటికప్పుడు ఎందుకో నాకైతే క్రేవింగ్ అనిపించింది, తినాలనిపించి అయితే తెమ్మన్నాను చైతన్యాన్ని అనమాట. చేశాను. అండ్ గోంగూర చికెన్ బిర్యానీ చేశాను అనమాట. గోంగూర పేస్ట్ నా దగ్గర ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటుందండి, నేనైతే స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇంకా చికెన్ని క్లీన్ చేసి యాజ్ యూజువల్గా పెరుగు, కారం, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేశాను. అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసి అయితే మ్యారినేట్ చేసి పెట్టాను, జస్ట్ ఒక 30 minutes అంతే. ఆ తర్వాత పక్కన ఒక ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒక 3-4 ఆనియన్స్ అయితే నేను ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఇంకా బిర్యానీ హండీ ఉంటుంది కదా, దాంట్లో అయితే ఆయిల్ వేసేసి కొంచెం గ్రీన్ చిల్లీస్ వేసి అయితే నేను మ్యారినేట్ చేసిన చికెన్ అయితే అందులో యాడ్ చేసేసాను. అండ్ కొరియాండర్, మింట్ కూడా వేసేసానండి. అవి కొంచెం కుక్ అయిన తర్వాత అయితే నేను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం క్రష్ చేసినట్టుగా చేసేసి అయితే నేను అందులో యాడ్ చేశాను. ఎప్పుడూ అయితే నేను చికెన్ ముందు రోజే మ్యారినేట్ చేసి అయితే పెట్టుకుంటాను, నాకు బాగా నచ్చుతుంది అలా చేస్తే. అప్పటికప్పుడు అయితే నాకు ఎందుకు మంచిగా అనిపించదు, బట్ ఒకసారి ట్రై చేద్దాంలే అని అయితే చేశాను. ఇంకో గిన్నెలో అయితే వాటర్ బాయిల్ చేస్తున్నాను అనమాట. బిర్యానీ మసాలా అందులో అంతా వేసాను అనమాట. షాజీరా, అనాస పువ్వు అన్నీ వేసేసి బాయిల్ చేశాను. ఆ తర్వాత నేను గోంగూర పేస్ట్ ఇంట్లో ఉంటుందని చెప్పాను కదండి, అదైతే యాడ్ చేసుకున్నాను. నాకు ఎందుకు కొంచెం తక్కువ అయిందని అనిపించింది, బట్ యావరేజ్గా అయితే వేసాను అనమాట. నాకు ఇట్లా చూస్తే బాగా అనిపించింది. అండ్ బిర్యానీ మొత్తం కుక్ అయ్యాక మీరు చూడండి ఎలా ఉందో, బాగుంటుందండి గోంగూర చికెన్ బిర్యానీ అయితే. ఇంకొంచెం ఇలాగే కుక్ చేసుకుంటే ఇంకా గోంగూర చికెన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే, అంతే ప్రాసెస్ అయితే. ఇంకా రైస్ కూడా 60% 70% కుక్ అయిందండి. ఇంకా నేనైతే చెక్ చేసి ఇంకా చికెన్ మీద అయితే వేసేస్తున్నాను అనమాట, లేయర్స్ లాగా. చికెన్ కూర, బగారా అన్నం వండడం కంటే కూడా చాలా సూపర్ ఈజీ. ఏంటి అంటే బిర్యానీ చేయడమే. ప్రాసెస్ కనుక తెలిస్తే ఇన్స్టాంట్గా బిర్యానీ చేసుకోవడమే చాలా ఈజీ అండి. 2 పనులు చేసే బదులు ఒకటే పని అవుతుంది. అండ్ ఈజీగా బిర్యానీ చేసామన్న ఫీలింగ్ కూడా ఉంటుంది అందరికీ. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొరియాండర్, మింట్ వేసేసాను అనమాట. నిమ్మకాయ పిండేసి కొంచెం గీ అయితే యాడ్ చేశాను. అండ్ నేను బాయిల్ ఎగ్స్ కూడా చేసుకున్నానండి. ఒక 5 మెంబర్స్కి అనమాట నేను కుక్ చేసింది. దానికి తగ్గట్టుగా బాయిల్ ఎగ్స్ చేసుకున్నాను. అండ్ మూత పెట్టేసి అయితే నేను 40 minutes సిమ్లో పెడతానండి. ఎవ్రీ టైం నేను ఇంతే చేస్తాను. చూసారు కదా ఎంత పొడి పొడిగా చికెన్ బిర్యానీ అయితే బాగా వచ్చింది. కొంచెమే నాకు ఎందుకో గోంగూర ఇంకొంచెం పడితే ఇంకా బాగుండేది అని అనిపించింది, బట్ ఇంకా మంచిగా అయితే నేను నెక్స్ట్ టైం మంచి పర్ఫెక్ట్ వీడియో అయితే పెడతాను. ఇది నేను అప్పటికప్పుడు అనుకోకుండా చేశాను కాబట్టి జస్ట్ నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. బట్ ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. ఇంకా బిఫోర్ డే మ్యారినేట్ చేసింది అయితే చాలా వేరే లెవెల్ ఉంటుంది నిజంగా, టేస్ట్ మాత్రం. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నేనైతే December 31st ఖమ్మంలో ఉన్నానండి, అనుకోకుండా వెళ్ళాము. అప్పుడైతే చిన్న రంగోలీ వేశాను. నాకు అస్సలు హెల్త్ బాగాలేదనమాట. ఈశాన్ కూడా చిన్నగా ఏదో ఫ్లవర్ వేస్తే దానికి రంగులు వేస్తున్నాడు. మా చెల్లి కేక్ పంపించిందండి న్యూ ఇయర్కి అమ్మ వాళ్ళ ఇంటికి, లక్కీ ఉన్నాడనేసి. ఇంకా ఈశాన్, లక్కీ అయితే కలిసి కేక్ కట్ చేశారు న్యూ ఇయర్ రోజున. కొంచెం చిన్ని సెలబ్రేషన్ లాగా జరిగింది. అనుకోకుండా అలా వెళ్ళామన్నమాట. చెల్లి చెప్పింది ఎల్లు ఇంటికి ఒకసారి నేను కేక్ పంపించాను, ఇద్దరిని కల్పించి అయితే కట్ చేయించు అని. ఎంత క్యూట్గా ఉన్నారు కదా ఇద్దరు. ఆ తర్వాత అయితే కేక్ తినేసి అయితే మేమైతే మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంకా మొత్తం కేక్ అయితే కట్ చేసుకొని అయితే తిన్నామన్నమాట. లక్కీ కూడా బాగా ఎంజాయ్ చేశాడండి కేక్ని అయితే వాడు. తర్వాత అయితే ఇంకా బెంగళూరు అయితే వచ్చేసాము. మనం ఎక్కడికి వెళ్తున్నావు? సైకిల్ కొనుక్కోడానికి. పెద్దదా చిన్నదా? పెద్దది. ఎంత పెద్దది? మౌంట్ ఎవరెస్ట్ కంటే పెద్దది. వస్తావా? ఈశాన్ చూశారు కదా ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నాడో. ఇంకా పాత సైకిల్ పొట్టిగా అయిపోయిందని కొత్త సైకిల్ కొనడానికి అయితే వెళ్ళామండి. మా కజిన్ అన్నయ్య వాళ్ళు ఉంటారు, వాళ్ళ బాబుకి ఆల్రెడీ తీసేసుకున్నారనమాట. ఇంకా అక్కడికే వెళ్ళాము సేమ్ సైకిల్ కొందామని. ఇంకా వీడు లాస్ట్ టైం కూడా బ్లాక్ అండ్ గ్రీన్ సైకిలే కొనుక్కున్నాడు, సేమ్ యాజ్ యూజువల్. ఇప్పుడు కూడా సేమ్ కలర్ కావాలనేసి అయితే ఉన్నాడనమాట. వాడు సైకిల్ వాడే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు పిల్లలు అయితే అన్నీ వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు, మన చేతుల్లో అయితే ఏమీ లేదు. అండ్ ట్రై చేస్తున్నాడు అనమాట. ఇది అన్నయ్య వాళ్ళ బాబుకి తీసుకున్న సైకిల్ అండి. ఈశాన్ ఇది వద్దు, నాకు గ్రీన్ కలర్ కావాలని అయితే పర్టికులర్గా ఇంకా గ్రీన్ కలర్ సైకిల్ చూసారు కదా, ఇది తీసుకున్నాము. అరౌండ్ 15,000 అయిందండి. బట్ చాలా బాగుంది, మంచిగా రైడ్ చేస్తున్నారనమాట. వాడు కొంచెం హైట్ ఉంది, బట్ అయినా కూడా కింద అయితే చేస్తున్నాడండి.
మా చిన్నప్పుడైతే నాకైతే చిన్న మెమరీ ఉందండి. మా డ్యాడీ అప్పుడు లేడీ బర్డ్ సైకిల్ కావాలి అని అడిగితే అట్లాస్ సైకిల్‌కి బాస్కెట్ పెట్టయితే నాకు తెచ్చిచ్చి, "ఇదే లేడీ బర్డ్ సైకిల్ అమ్మా" అని చెప్పారనమాట. అప్పట్లో మనకేం తెలీదు కదా! ఓకే. బాస్కెట్ ఉంది కాబట్టి ఇంకా ఓకే ఇదేనేమో అనేసి అయితే నేనైతే అదే ఎక్కువ అని అట్లా ఉండేవాళ్ళం. మా డ్యాడీ ఏది తెస్తే అది తీసుకున్నాను. ప్రతి విషయంలో అయితే కాదు. బట్ ఆ సైకిల్ విషయంలో మాత్రం మా డ్యాడీ చెప్పింది ఓకే అని నేను నమ్మేశాను. బట్ మా ఈశాన్ మాత్రం ఫస్ట్ సైకిల్ నుండి ఇప్పటి వరకు కూడా వాడే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇది ఎలక్ట్రిక్ సైకిల్ అండి. చూపిస్తున్నాడనమాట మా కజిన్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఇది అరౌండ్ 50,000 అంట. బట్ చాలా బాగుందండి. అదేదో స్కూటీ డ్రైవ్ చేసినట్టే ఉంది. చిన్నగా మోల్ చేస్తే ఉరుకుతూనే ఉంది సైకిల్ మాత్రం. అండ్ ఈశాన్ తీసుకున్న సైకిల్‌కి మాత్రం ఇంకా అవన్నీ బెల్ అవన్నీ అయితే ఫిక్స్ చేస్తున్నారనమాట. ట్రై చేస్తూ ఉన్నాడనమాట. ఇంకా వాడైతే పెద్ద కీ తీసుకొని ఇంకా ఈ కీతో నేను రైడ్ చేయాలా అని అయితే అక్కడ జోక్ చేస్తున్నాడనమాట. కాదని చెప్తే ఇంకా గేర్ అండి ఇప్పుడున్న తీసుకున్న సైకిల్ అంతా గేర్ సిస్టమ్ ఉంది. మరి అదేంటో నాకైతే ఎగ్జాక్ట్‌గా తెలీదు. ఆ గేర్స్ ఏంటో అవేంటో ఇంకా ఫైనల్‌గా అయితే చైతన్య సైకిల్ తీసుకొని అయితే వచ్చేసాడు. ఇంకా మా కింద అయితే తొక్కుతున్నాడనమాట. సైకిల్ చూసారా ఎంత ఫాస్ట్‌గా తొక్కేస్తున్నాడో వాడు. అక్కడేమో భయపడ్డాడు. ఇక్కడేమో అస్సలు ఆగట్లేదండి. రోజు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. నేను కూడా తొక్కాను ఆ సైకిల్. చాలా బాగుంది. మంచిగా ఫ్రీగా ఉందన్నమాట. అండ్ మాకు చుట్టూ ఉంటుంది కదా లాన్, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడనమాట. ఈశాన్ ఫుల్ హ్యాపీ. మేము కూడా ఫుల్ హ్యాపీ. ఏం చేసినా వాడి సంతోషం కోసమే. వాడికి నచ్చిన సైకిల్ తీసుకొని వాడైతే ఫుల్ హ్యాపీ అయ్యాడనమాట. ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తేనే కదా పిల్లలు చాలా హ్యాపీగా మంచిగా చదువుకుంటారు కూడా. మేము కొన్ని చేస్తే కొన్ని ఇస్తామని అయితే చెప్తామన్నమాట. అలాగే వాడు కూడా చేస్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.